హే విన్నర్స్, ఈరోజు ఒక క్లయింట్తో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక క్లయింట్తో మాట్లాడాను. ఆ క్లయింట్ యొక్క లైఫ్లో లాస్ట్ 3 to 4 జనరేషన్ నుంచి ప్రతి కపుల్స్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒక రిలేషన్షిప్ ఛాలెంజ్ వస్తున్నాయి అండ్ తర్వాత అది డైవర్స్ వరకు వెళ్తుంది. సో లాస్ట్ 3-4 జనరేషన్ నుంచి అది చూస్తున్నారు. అండ్ నౌ దే అండర్స్టూడ్ దట్ ఎందుకు ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగడం వల్ల వాట్ దే అండర్స్టూడ్ ఇస్ ఇది ఒక ప్యాటర్న్ లాగా మళ్ళీ రిపీట్ అవుతుంది. నౌ ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? నౌ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన డిఎన్ఏలో మన బాడీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కరెక్టా? మరి డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? మన పేరెంట్స్ నుంచి వచ్చింది. మరి ఆ పేరెంట్స్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది. సో ఈ విధంగా డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. అదేవిధంగా కొన్ని ప్యాటర్న్స్ కూడా మనలో స్టోర్ అయి ఉన్నాయి, మన డిఎన్ఏలో స్టోర్ అయి ఉన్నాయి. సో ఇలాంటి ప్యాటర్న్స్ని హీల్ చేయడానికే హోపోనోపోనో అనేది చాలా టెక్నికల్ యూజ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు సైంటిఫిక్గా అంటే మనం చూస్తే దాని వెనకాల రీజన్ ఏంటంటే మన ప్యాటర్న్స్, మన యాన్సెస్టర్స్ యొక్క ప్యాటర్న్స్ మనం హోల్డ్ చేస్తున్నాం. వాళ్ళ భయాలు, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ ఆందోళనలు, ఇవన్నీ కూడా మనం కూడా క్యారీ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో అలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సరెండర్ అయ్యి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో హోపోనోపోనోలో ఏంటంటే 100% రెస్పాన్సిబిలిటీ నేను ఈ ప్రాబ్లం గురించి తీసుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ నా లైఫ్లో రావడం వల్ల నాకు ఈ ప్యాటర్న్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. సో ఈ ప్యాటర్న్స్ నాలో రన్ అవుతున్నాయని నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని హోపోనోపోనో ద్వారా క్లీన్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? నేను దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 100% రెస్పాన్సిబిలిటీ. సెకండ్ ఏంటి? ఎస్, ఈ ప్యాటర్న్ నాలో ఉంది. నా యాన్సెస్టర్స్ ద్వారా అవ్వచ్చు, మా అమ్మ నాన్నల వల్ల అవ్వచ్చు, లేదా నా యొక్క రిలేటివ్స్ వల్ల అవ్వచ్చు, ఎవరి వల్ల అయినా సరే ఈ ప్యాటర్న్ నాకు వచ్చింది. ఈ ప్యాటర్న్ని నేను చూస్తున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. దీనికి నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్స్ ఎన్నో నా యాన్సెస్టర్స్ క్యారీ చేశారు, నా రిలేటివ్స్ క్యారీ చేశారు. వాళ్ళందరిలో ఈ ప్యాటర్న్స్ చూశాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఉన్నందువల్ల నేను దీన్ని క్లీన్ చేసుకోగలుగుతున్నాను. ఈ ప్యాటర్న్ నాకు కనిపించినందువల్ల నేను దీన్ని హీల్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. ఎందుకంటే ప్రాబ్లమ్ని ఎప్పుడైతే మనం దాన్ని చూస్తామో, దాన్ని అబ్జర్వ్ చేస్తామో, దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. ప్రాబ్లం వచ్చిందని ఏడ్చుకుంటూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి. ఎస్, ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ ఇంటెన్సిటీ అర్థమైంది, ఇప్పుడు నేను దాని నుంచి రిలీజ్ అవుతున్నాను. సో ఐ లవ్ యూ. ఇక్కడ మనం దీన్ని ఎలా హీల్ చేసుకోవాలి? లవ్ ద్వారా. ఎస్, మన సోల్ క్యారీ చేస్తున్న ఎన్నో మెమరీస్ ఉన్నాయి, మన డిఎన్ఏ క్యారీ చేస్తున్న ఎన్నో మెమరీస్ ఉన్నాయి. వాటన్నిటిని హీల్ చేసుకోవడానికి మనం హోపోనోపోనో చేస్తున్నాం. సో హోపోనోపోనో చేస్తున్నప్పుడు గిల్టీగా ఫీల్ అవుతూ, లేదా ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ ఛాలెంజెస్ వస్తున్నాయి, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అంటూ ప్రాబ్లమ్ని గిల్టీగా ఫీల్ అవుతూ, నెగిటివ్గా ఫీల్ అవుతూ చేయకుండా, ఎస్, ఈ ప్రాబ్లం నేను చూస్తున్నాను, ఈ ఛాలెంజ్ నేను చూస్తున్నాను, దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు నేను బయటికి రావాలనుకుంటున్నాను. సో డిఎన్ఏ లెవెల్లో క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు బయట ఎన్నైనా యాక్షన్ తీసుకోండి, బట్ ఇదంతా కూడా సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ వల్ల జరుగుతుందని నమ్మాలి. సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ సరిగ్గా లేకుంటే మీరు ఎన్ని డిగ్రీస్ అయినా ఉండనివ్వండి, ఎంత నాలెడ్జ్ అయినా ఉండనివ్వండి, దాన్ని అప్లై చేయలేరు. అండ్ రిజల్ట్స్ మళ్ళీ అవే ప్యాటర్న్స్ని చూస్తారు. లైక్ మనీ పరంగా, రిలేషన్షిప్లో ఛాలెంజెస్, హెల్త్ పరంగా ఛాలెంజెస్. సో అలాంటప్పుడు మనం కంప్లీట్గా దాని నుంచి బయటపడాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ హోపోనోపోనో. సో మరి నాతో పాటు అందరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఇలాంటి ప్యాటర్న్ మీ లైఫ్లో కనబడితే ఒక్కసారి, అది రిలేషన్లో అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, ఎక్కడైనా మీకు కనబడితే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి? ఎస్, టచ్ యువర్ హార్ట్ అండ్ సే దిస్: ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. దీని గురించి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఇలాంటి ఎన్నో ప్యాటర్న్స్ నేను ఇన్నాళ్ళు హోల్డ్ చేశాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలాంటి ప్యాటర్న్స్ ఎన్నో హోల్డ్ చేస్తూ నన్ను నేను ఎంతో డిస్టర్బ్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ సారీ. నన్ను క్షమించమని కోరుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలాంటి ప్యాటర్న్స్ నా రిలేటివ్స్ వల్ల, నా యాన్సెస్టర్స్ ద్వారా ఎన్నో ప్యాటర్న్స్ నేను హోల్డ్ చేసుకుంటూ వచ్చాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్యాటర్న్ని ఉన్నందువల్ల నేను ఈ ప్యాటర్న్ నుంచి బయటపడాలని ఇవన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాలో ఈ ప్యాటర్న్ ఉందని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ ఫర్ సాల్వింగ్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అండ్ నా సోల్ యొక్క బిగినింగ్ నుంచి, నా సోల్ జర్నీ యొక్క బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని లెవెల్స్ నుంచి, అన్ని లేయర్స్ నుంచి క్లీన్ చేయమని కోరుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలాంటి ఎన్నో ప్యాటర్న్స్ని నేను ప్రతిరోజు చూస్తున్నాను. ఐఎమ్ సారీ, ఈ ప్యాటర్న్ అన్నిటినీ నేను తీసుకొచ్చినందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ప్లీజ్ రిలీజ్ ఇట్ అండ్ ప్లీజ్ ఫిల్ ఇట్ విత్ డివైన్ లవ్. ఆ డివైన్ లవ్తో ఫిల్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. I'm sorry, please forgive me, thank you, I love you. ఫ్రెండ్స్, ఏ ప్యాటర్న్ అయినా సరే, ఎలాంటి ప్యాటర్న్ అయినా సరే అది మనకు వస్తుంది సో దట్ వీ కెన్ క్లీన్ ఇట్. దాన్ని క్లీన్ చేసుకోవడానికి, దాని నుంచి బయటపడడానికి ఆ ప్రాబ్లం, ఆ సిచ్యువేషన్, ఆ ఆపర్చునిటీ మనకు దొరికింది. సో గిల్టీగా ఫీల్ అవ్వకుండా, షేమ్ఫుల్గా ఫీల్ అవ్వకుండా, నెగిటివ్గా ఫీల్ అవ్వకుండా, బాధపడకుండా ఆ ప్యాటర్న్ నుంచి బయటికి రావాలి. ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము స్టూడెంట్స్ గురించి, పిల్లల గురించి. ఆ ప్రోగ్రాంలో స్టూడెంట్స్లో సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఎలా యాక్టివేట్ చేయాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ని ఎలా బూస్ట్ చేయాలి, వాళ్ళలో మెమరీ టెక్నిక్స్ని ఎలా షార్ప్ చేయాలి. సో ఇది 1 year మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్, రైట్ స్టూడెంట్స్. సో మీ పిల్లలు 10 years నుంచి 20 years మధ్యలో ఉంటే ప్లీజ్ బ్రింగ్ దెమ్ ఫర్ ది సూపర్ స్టూడెంట్ ప్రోగ్రామ్. మా టీమ్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లీజ్ గెట్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హోప్ ప్రాక్టీస్ చేస్తుండండి. ప్రతిరోజు మీ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకోండి బికాస్ మైండ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఇన్ యూర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ.